హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ గ్రూప్ 2 మరియు గ్రూప్ 3లో భాగంగా తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం మరియు సంస్కృతి ఈ భాగంలోని తెలంగాణ గ్రూప్ 2 4th పేపర్ కూడా మొత్తం 150 మార్కులకు ఉంటుందని తెలుసు మీకు. ఈ 150 క్వశ్చన్లో భాగం డైలీ మనం ఒక ప్రాక్టీస్ పేపర్లో భాగంగా ఇవాళ 5వ ప్రాక్టీస్ పేపర్ తెలంగాణ ఉద్యమం నుంచి 5వ ప్రాక్టీస్ పేపర్ని చూడడం జరుగుతుంది. కాబట్టి మీరు అన్ని క్వశ్చన్లకు కూడా ఆన్సర్ చూస్తూ మా వీడియోని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకుముందు 4 పేపర్లు కూడా మా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. వాటిని కూడా మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాం, లేకపోతే ప్లేలిస్ట్లో ఉంటుంది, మీరు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. 52తో హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలకు సరికాని వ్యాఖ్య. కాంగ్రెస్ పార్టీలు గెలుపొందిన స్థానాల సంఖ్య 93, ఓట్ల శాతం 41.86%. రెండోది పీడీఎఫ్ గెలుపొందిన స్థానాల సంఖ్య 42, ఓట్ల శాతం 20.76%. అదే పిజన్ పార్టీ 10 స్థానాలు, సోషలిస్ట్ పార్టీ 11 స్థానాలు అన్నారు. అయితే ఆన్సర్ వచ్చేసి 4, పైవన్నీ సరైనవే. నెక్స్ట్ రెండో క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్కు సంబంధించింది సరికానిది ఏది? తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడు, తొలి శాసన మండలి చైర్మన్ మాడపాటి హనుమంతరావు, తొలి ఉప ముఖ్యమంత్రి కేవీ రంగారెడ్డి. పైవన్నీ సరైనవే. సరి కానిది పైవన్నీ కూడా సరి కావు, కాబట్టి ఆన్సర్ 4. తర్వాత మూడో క్వశ్చన్ వచ్చేసి, తోటిల యొక్క గ్రామ స్థాయిలో రాజకీయ వ్యవస్థను ఏమని అంటారు? సాంచ్. ఆన్సర్ 2. నాలుగో క్వశ్చన్, హిడింబిని దేవతగా పూజించే తెగ కొలాం. ఎవరు? ఆప్షన్ 1 కొలాం. నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, 5వ క్వశ్చన్. మాకు వివంగా చేతులు లేవగా, నడిచిపోవంగా కాళ్ళు లేవయ్యా, అందకులమయ్య పిచ్చకుంటులమయ్య, దాన మోసగారే ధర్మతులారా అని ఎవరిని గురించి వివరించారు? చోడిగాని కలావం. మాకు వివంగా చేతులు లేవగా, నడిచిపోవంగా కాళ్ళు లేవయ్యా, అందకులమయ్య పిచ్చకుంటలమయ్య, దాన మోసగారే ధర్మాత్ములారా అని ఎవరి గురించి వివరించాడు? చోడిగాని కలావం. నెక్స్ట్ 6వ క్వశ్చన్, చెంచులు ఏ దేవుడిని తమ అల్లుడిగా భావిస్తారు? ఐదో క్వశ్చన్, ఇంతకుముందు మనం ఒకటి అనుకున్నాం కదా, కాదు సారీ, ఇది పిచ్చకుంటల గురించి. ఆప్షన్ 2. నెక్స్ట్ వచ్చేసి 6వ క్వశ్చన్, చెంచులు ఏ దేవుడిని తమ అల్లుడిగా భావిస్తారు? చెంచులు ఏ దేవుడిని తమ అల్లుడిగా భావిస్తారంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి. నెక్స్ట్ వచ్చేసి 7వ క్వశ్చన్, తెలంగాణలో నక్కల కమ్యూనిటీని ఎస్టీలుగా ఎప్పుడు గుర్తించారు? 2002-3లో. నెక్స్ట్ 8వ క్వశ్చన్,
ఈ క్రింది వారిలో ప్రజల ఆధ్వర్యంలో జనసాధన ఉద్యమాన్ని ప్రారంభించి ఎస్ఎల్బిసి ప్రాజెక్టు నిర్మించాలని డిమాండ్ చేసినది ఎవరు? దుచ్చర్ల సత్యనారాయణ. దుచ్చర్ల సత్యనారాయణ. ఆప్షన్ 1. నెక్స్ట్ 9వ క్వశ్చన్. 1994 మార్చి 28న ఎస్ఎల్బిసి నిర్మాణానికి అన్ని రకాల అనుమతులు లభించినట్లు శాసనసభలో ప్రకటించిన ముఖ్యమంత్రి ఎవరు? కోట్ల విజయభాస్కర్ రెడ్డి. కింది వాటిని జతపరచమన్నాడు. క్యాబినెట్ కౌన్సిల్ రద్దు, హైదరాబాద్ రాజ్యంలో హైకోర్టు ఏర్పాటు, హైదరాబాద్ రాజ్యభాషగా ఉర్దూ, సతీసగమన నిషేధం. ఇక్కడ వాక్యాలు ఇచ్చి ఇక్కడ ఇయర్లు ఇచ్చారు. ఏ ఇయర్లో ఇవి ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. క్యాబినెట్ కౌన్సిల్ రద్దు 1919, హైదరాబాద్ రాజ్యంలో హైకోర్టు 1890, హైదరాబాద్ రాజ్యభాషగా ఉర్దూ 1884, సతీ సహగమన నిషేధం 1874. ఆప్షన్ 1. నెక్స్ట్ వచ్చేసి 11వ క్వశ్చన్. సరికాని జత నిజాం రాజ్యానికి సంబంధించినది అన్నారు. సరికాని జత. ఆప్షన్ వచ్చేసి 4 నిజాం కాలేజీ. నిజాం కాలేజీ వ్యవస్థాపన 1885. సరికాని జత. నెక్స్ట్ వచ్చేసి 12వ క్వశ్చన్. 12వ క్వశ్చన్. పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాలకు సరికానిది. సరికానిది. ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి 3. 1, 2, 3 సరైనవి, 4 సరికావు. 4వది సరి కాదు. 3 ఆప్షన్స్ అంటే 1. మంత్రి మండలిలో 60%:40% ఆంధ్ర తెలంగాణ ప్రాంతీయులు ఉండవలెను. ప్రతి విద్యా సంస్థలలో తెలంగాణ ప్రాంతీయులకు 1/3 అవకాశం. తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ భూమి అమ్మకాలు తెలంగాణ రీజనల్ కౌన్సిల్ నియంత్రణలో ఉండవలే. ఈ 3 కూడా కరెక్ట్. 4వ ఆప్షన్ తెలంగాణలోని ఉద్యోగాలలో చేరేందుకు 4 సంవత్సరాలు స్థానికుడై ఉండాలి. ఇది సరికాదు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 13వ క్వశ్చన్. వలసలకు సంబంధించి క్రింది వాటిలో సరైనది. పైవన్నీ సరైనవి. 1920లో ఆంధ్ర నుంచి తెలంగాణకు వలసలు ప్రారంభమైనవి. రెండవది 1930లో దాదాపు 20 లక్షల మంది వచ్చారు. 3వ ఆప్షన్ 1970 దశకం నుంచి వలసలు పెరిగి ఎన్టీ రామారావు పాలనా కాలంలో అన్ని రంగాల్లో విస్తరించారు. అన్ని సరైనవి. ఆప్షన్ 4. 14th క్వశ్చన్. తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలిసారిగా ఇక్కడ విజయశాంతితో ఆవిష్కరించారు. బేగంపేట. నెక్స్ట్ 15వ క్వశ్చన్. మలిదశ ఉద్యమం వేటి దోపిడీకి వ్యతిరేకంగా జరిగింది. పైవన్నీ అంటే నీరు, నిధులు, నియామకాలు, తెలంగాణ భాష, సంస్కృతులపై అన్నిటి దోపిడీ వల్ల మలిదశ ఉద్యమం స్టార్ట్ అయింది. 16వ క్వశ్చన్. భూమి శిస్తును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1962లో తెలంగాణ ప్రాంతంలో గతం కంటే ఎంత ఎక్కువ శిస్తును వసూలు చేసింది మరియు ఆంధ్ర ప్రాంతంలో ఎంత శిస్తును తగ్గించింది. 18 లక్షలు మరియు 1,25,00,000, 18 లక్షలు మరియు 1,25,000, 1.25 CR. ఆప్షన్ 4. నెక్స్ట్ 17వ క్వశ్చన్. 1956 తర్వాత తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ భూములకు సరికాని వాక్య.
వన్ ఏమన్నారంటే పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రాంత వ్యవసాయ భూములు కొనాలంటే టీఆర్సీ అనుమతి తప్పనిసరి. తెలంగాణ ప్రాంత భూములను కొనాలి అంటే తప్పనిసరిగా టీఆర్ఎస్ అనుమతి అవసరం. టీఆర్సీ అవసరం లేదు. టీఆర్సీ అనుమతి అవసరం లేదు అన్నారు. ఆప్షన్ 3 ఒకటి సరైనది, రెండోది సరికాదు. ఆప్షన్ 3. తర్వాత 18వ క్వశ్చన్, కార్పొరేట్ విద్యకు సంబంధించి సరికాని వాక్య. 3. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఏంటంటే 1, 2 కూడా సరైనది. ఒకటోది ఏంటంటే ఇది కోస్తా ప్రాంత యాజమాన్యం ఉండడం వలన తెలంగాణ గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థులు నైపుణ్యమైన విద్యను పొందలేకపోతున్నారు. రెండోది కార్పొరేట్ విద్యా ప్రభావం వల్ల తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలో విద్యా ప్రమాణాలు తగ్గుతున్నాయి. ఇవి 2 కూడా సరైనవి. నెక్స్ట్ 19వ క్వశ్చన్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు లోకల్ క్యాండిడేట్ 60%. 20వ క్వశ్చన్, ఇందిరాగాంధీ ఎప్పుడు షల్ సూత్ర అంటే 6 సూత్రాల పథకంను ప్రారంభించింది? 1973 సెప్టెంబర్ 21. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ 21, నక్సల్బరీ శ్రీకాకుళం ఉద్యమ ప్రేరణలో విప్లవ రచయిత సంఘం ఎప్పుడు ఏర్పడింది? 1970. ఆప్షన్ 1. నెక్స్ట్ 22వ క్వశ్చన్, జియో నంబర్ 36లోని అంశాలకు సరికాని దాన్ని గుర్తించండి అన్నారు. ఆప్షన్ 3 2 కూడా సరికావు. 1950 నవంబర్ 1 నుండి నియమించబడిన నాన్ ముల్కీలను 1969 ఫిబ్రవరి 28 లోపు బదిలీ చేయాలి. ఇది కూడా కాదు. తెలంగాణలో ఖాళీ అయిన స్థానంలో తెలంగాణ ప్రాంతం వారినే నియమించాలి. ఇది కూడా సరికాదు. 1, 2 కూడా సరికావు. నెక్స్ట్ 23వ క్వశ్చన్, 23వ క్వశ్చన్, శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాష నిలయం, శ్రీ రాజరాజ నరేంద్ర భాష నిలయం, ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం, విజ్ఞాన చంద్రిక మండలి. ఇక్కడ స్థాపించిన సంస్థలు మరియు ఇక్కడ వచ్చేసి సంవత్సరాలు ఇచ్చారు, ఏ సంవత్సరంలో స్థాపించారనేది. ఆప్షన్ వచ్చేసి 1 ABCD అంటే శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాష నిలయం 1901, రాజరాజ నరేంద్ర భాష నిలయం 1904, ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం 1995, విజ్ఞాన చంద్రిక మండలి 1906. నెక్స్ట్ 24వ క్వశ్చన్, అష్టసూత్రాల ప్రకారం ఎవరి అధ్యక్షతన ఉన్నతాధికార సంఘాన్ని నియమిస్తారు? సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి లేదా పదవి విరమణ చేసిన వ్యక్తి. నెక్స్ట్ 25వ క్వశ్చన్, సరికాని జత కాళోజీ నారాయణరావు, రుద్రవీణ. ఇది సరికాని జత. నెక్స్ట్ 26వ క్వశ్చన్, హైదరాబాద్ చారిత్రక వైభవం, ట్రైబల్ హైదరాబాద్, టేల్స్ ఆఫ్ తెలంగాణ, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ను 26వ క్వశ్చన్, ఆన్సర్ 3. హైదరాబాద్ చారిత్రక వైభవం ఫజలుల్లా ఖాన్. నెక్స్ట్ ట్రైబల్ హైదరాబాద్ హైమండార్ఫ్, టేల్స్ ఆఫ్ తెలంగాణ హరిశ్చంద్రనాథ్, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కాశీనాథ్ వైద్య. ఆప్షన్ 3 ABCD. నెక్స్ట్ 27వ క్వశ్చన్,
యుఎన్ఓలోని సెక్యూరిటీ కౌన్సిల్లో హైదరాబాద్ సంస్థానం భారత ప్రభుత్వం ఫిర్యాదు చేసినప్పుడు యుఎన్ఓ సెక్యూరిటీ కౌన్సిల్లో వాదనలు వినిపించినప్పుడు ఎవరున్నారని అడుగుతున్నారు. 27(1) భారత ప్రతినిధి సర్ రామస్వామి మొదలియార్, హైదరాబాద్ రాజ్య ప్రతినిధి నవాబ్ మొయిన్ జంగ్, సెక్యూరిటీ కౌన్సిల్ అధ్యక్షుడు నవాబ్ అలెగ్జాండర్ రాడోగాన్, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ జఫరుల్లా ఖాన్. ఆప్షన్ 1. నెక్స్ట్ వచ్చేసి 28వ క్వశ్చన్. తెలంగాణలో ఆంధ్రోద్యమం గ్రంథ రచయిత ఎవరు? మాడపాటి హనుమంతరావు. నెక్స్ట్ 29వ క్వశ్చన్. 2015 మార్చి నాటికి ప్రభుత్వం దృష్టికి వచ్చిన గిరిజన భూములకు సంబంధించిన లెక్కల ప్రకారం సరైనది అన్నారు. ఒకటోది 2,07,308 ఎకరాలు ఆదివాసీ భూములపై గిరిజనేతరుల కబ్జా ఉన్నట్లు 52,705 కేసులున్నాయి. రెండోది ఇందులో 51,911 కేసుల్లో 2,07,702 ఎకరాల తగాదా భూమిపై తీర్పులు వచ్చాయి. ఇందులో కేవలం 31,135 కేసులు పక్షాన తీర్పు వచ్చి 1,05,361 ఎకరాలకు గిరిజనేతరులు అక్రమంగా అనుభవిస్తున్నారని తేలింది. 29 1, 2 కూడా సరైనది, పై 2 కూడా సరైనది ఆన్సర్. నెక్స్ట్ 30వ క్వశ్చన్. శతపత్రము, నోడవని ముచ్చట్ల, జీవన గీతం, పొలిమేర వీటిని ఎవరు రాశారని ఇచ్చారు. ఆప్షన్ 1. శతపత్రం వచ్చేసి గడియారం రామకృష్ణ శర్మ, నోడవని ముచ్చట్ల ప్రొఫెసర్ జయశంకర్, జీవన గీతం కాళోజీ నారాయణరావు, పొలిమేర గుడ అంజయ్య. ఆప్షన్ 1. నెక్స్ట్ వచ్చేసి 31వ క్వశ్చన్. రచయిత వాళ్ళ బిరుదులు చూద్దాం. ప్రజాకవి గోరటి వెంకన్న, సహజ కవి అందశ్రీ, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్, మిస్టర్ తెలంగాణ కేశవరావు జాదవ్. ABCD. ఆప్షన్ 3. వేరే IMP క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 32వ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరైనది అన్నారు. 32వది ఈ క్రింది వాటిలో సరైనది. 2 కూడా సరైనది. తెలుగు సాహిత్యంలోని మొదటి దళిత కథ వెట్టిమాదిగ. హిందుస్థానీ సంగీతాన్ని తొలిసారిగా తెలుగు పాటలోకానికి పరిచయం చేసి తొలి తెలుగు రచయిత సామల సదాశివ. 2 కూడా సరైనవి. నెక్స్ట్ 33వ క్వశ్చన్. జతపరచుము అన్నారు. సభలో ఇక్కడ ప్రసంగించినది అన్నారు. 3. అమరవీరుల సంస్మరణ సభలో ప్రొఫెసర్ కోదండరాం గారు. అలాగే జమాతే ఇస్లామీ హింద్ KCR. తర్వాత తెలంగాణ గర్జన సుష్మా స్వరాజ్. తర్వాత విద్యార్థి రణబేరి. అమరవీరుల సంస్మరణ సభలో ప్రొఫెసర్ కోదండరాం. జమాతే ఇస్లామీ హింద్ తెలంగాణ గర్జన KCR. విద్యార్థి రణబేరిలో సుష్మా స్వరాజ్. తెలంగాణ సాధన సభ కాంగ్రెస్. ఆప్షన్ 3 ఆన్సర్. నెక్స్ట్ 34వ క్వశ్చన్ చూద్దాం.
వైఎస్ఆర్ ఆకర్షక్ పన్నాగం ఫలితంగా కాంగ్రెస్ తీరం పుచ్చుకున్న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న టీఆర్ఎస్ శాసన సభ్యుడు. ఆకర్ష్కి టీఆర్ఎస్ నుంచి ఏ శాసనసభ్యుడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు అంటున్నారు. అయితే మందాడి సత్యనారాయణ రెడ్డి. 35వ క్వశ్చన్. కేంద్ర మంత్రుల జీఓఎం కమిటీలో సభ్యుల మంత్రిత్వ శాఖలను సరిగా జతపరచండి అన్నారు. ఆప్షన్ రైట్ ఆన్సర్ 1 ఈ గులాం నబీ ఆజాద్ ఆరోగ్య శాఖ, జయరాం రమేష్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, వీరప్ప మొయిలీ పెట్రోలియం శాఖ మంత్రి, సుశీల్ కుమార్ షిండే హోంమంత్రి, చిదంబరం ఆర్థిక మంత్రి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 36వ క్వశ్చన్. కేంద్ర మంత్రుల జీఓఎం కమిటీలో సభ్యులు కాని వారిని గుర్తించండి. దిగ్విజయ్ సింగ్ ఈ కమిటీలో సభ్యులు కాదు. తర్వాత వచ్చేసి 37వ క్వశ్చన్. కమిటీ మరియు ఏర్పాటు. ఆన్సర్ వచ్చేసి 3. ప్రణబ్ ముఖర్జీ కమిటీ 2005 మార్చి. ఆంటోనీ విభజన కమిటీ 2013 ఆగస్టు 6. తర్వాత శ్రీకృష్ణ కమిటీ పర్యటన 2010 ఫిబ్రవరి 12. జీఓఎం కమిటీ 2013 అక్టోబర్ 8. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 38వ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో తెలంగాణ ప్రజల వాణిగా పేర్కొనబడింది. తెలంగాణ ప్రాంతీయ సంఘం. 39వ క్వశ్చన్. తెలంగాణ సాధన సమితిని ఆలనరేంద్ర ఎప్పుడు టీఆర్ఎస్లో విలీనం చేశారు? 2002 ఆగస్టు 11. తర్వాత 40వ క్వశ్చన్. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ జల సాధన ఉద్యమం ఎప్పుడు ప్రారంభమై ఎప్పటి వరకు కొనసాగింది అన్నారు. ఆప్షన్ 3 2002 నవంబర్ 25 నుండి 2003 జనవరి 6 వరకు. తర్వాత 41వ క్వశ్చన్. 2003 జనవరి 6న జలసాధన ఉద్యమం ముగింపు సభకు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో జరిగిన సదస్సుకు హాజరైన వారిలో సరైన వారు. పైవారందరూ రామ్ విలాస్ పాశ్వాన్, శిబు సోరెన్, నేతా పాట్కర్ అందరూ కూడా ఆ సభకు వచ్చారు. 42వ క్వశ్చన్. తెలంగాణ సాధన సమితిని ఏర్పాటు చేసినది ఆలే నరేంద్ర. అలాగే జతపరచము అన్న 43వ క్వశ్చన్. జతపరచము అంటున్నారు. ఆన్సర్ 2. గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్. అలాగే తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస స్వామి గౌడ్. పద్మశాలి సంఘం అధ్యక్షుడు డి యాదగిరి. రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎం శివశంకర్. ఆప్షన్ 2. అలాగే 44వ క్వశ్చన్. జతపరచండి అన్నారు. ఆప్షన్ 1 తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తొలి. తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం తొలి ఉపాధ్యక్షుడు అన్నారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
తెలంగాణ రాష్ట్రం సాంస్కృతిక సారథి ఎవరంటే రసమయ బాలకిషన్. నెక్స్ట్ టిఎస్పిఎస్సి తొలి చైర్మన్ గంటా చక్రపాణి. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ. ఆప్షన్ 1. నెక్స్ట్ 45వ క్వశ్చన్. తెలంగాణ పీస్ క్లబ్ తొలి చైర్మన్ ఎవరు? కొండూరి రవీంద్రరావు. నెక్స్ట్ వచ్చేసి 46వ క్వశ్చన్. 46వ క్వశ్చన్. బీరార్ ఒప్పందం 1953 మే 26. అలాగే చంద రైల్వే సంఘటన 1883 నుంచి 85. తర్వాత మొదటిసారిగా ములికి నిబంధన చట్టం 1868. హైదరాబాద్ రెసిడెంట్ కార్యాలయంపై దాడి 1957 జూలై 17. ఆప్షన్ 1. నెక్స్ట్ 47వ క్వశ్చన్. ఈ క్రింది వానిలో సరికానిది అన్నారు. 4వది ఓయూ వ్యవస్థాపకులు నిజాం అలీ అనేది సరి కాదు. ఈ 3 కూడా సరైనది. నిజాం కాలేజీ మొదటి ప్రిన్సిపాల్ అమరనాథ్ చట్టోపాధ్యాయ. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వ్యవస్థాపకులు సయ్యద్ అహ్మద్ ఖాన్. నిజాం కాలేజీ వ్యవస్థాపకులు మీర్ మహబూబ్ అలీ ఖాన్. 3గా కరెక్ట్. 4వది కరెక్ట్ కాదు. 48వ క్వశ్చన్. తెలంగాణ ఐక్యవేదిక ఎప్పుడు ఏర్పడింది? 1997 సెప్టెంబర్ 28. 49వ క్వశ్చన్. దారుల్ ఉలూమ్ 1856. ఆలియా స్కూల్ వచ్చేసి 1873. జిల్లాబందీ వ్యవస్థ 1864. టంక్షాల 1855. అయితే ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ABCD. 1A బి ఆలియా స్కూల్ 1873. జిల్లాబందీ వ్యవస్థ 1864. టంక్షాల 1855. దారుల్ ఉలూమ్ వచ్చేసి 1856. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది కూడా. నెక్స్ట్ 50వ క్వశ్చన్. 50వ క్వశ్చన్ వచ్చేసి కాశీపట్నం చూడరా బాబు, విశ్వనాథున్నే చూడరా బాబు, చూసి మోక్షం పొందరా బాబు అంటూ పాట పాడుతూ దానికి అనుగుణంగా తాళాలు వేయిస్తూ బొమ్మలు కదిలించే ఆట జంతరు పెట్టే. నెక్స్ట్ 51వ క్వశ్చన్ చూద్దాం. జతపరచమన్నారు. 1B రుంజ వచ్చేసి రుంజ. తర్వాత 2B శారద వచ్చేసి తంబుర. జంగం వచ్చేసి బుడిగే. అలాగే జముకల కథ వచ్చేసి భవనిక. ఆన్సర్ 3. నెక్స్ట్ 52వ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. చేప విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా ఏ ఆలయంలో ఉంది? కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం. నెక్స్ట్ 53వ క్వశ్చన్. కీసరగుట్ట ఆలయం, బిస్పల్లి ఆలయం, గూడెం సత్యనారాయణ ఆలయం, తర్వాత చోమ సోమేశ్వర ఆలయం అన్నారు. కీసరగుట్ట ఆలయం రంగారెడ్డి. బీచ్పల్లి ఆలయం వచ్చేసి నిజామాబాద్. గూడెం సత్యనారాయణ ఆలయం ఆదిలాబాద్. తర్వాత చోమ సోమేశ్వర ఆలయం నల్గొండ. ఆన్సర్ 3. నెక్స్ట్ వచ్చేసి 54వ క్వశ్చన్.
54వ క్వశ్చన్ 1961 సంవత్సరంలో పోల్చినప్పుడు 2001 సంవత్సరం నాటికి అక్షరతను సంబంధించి క్రింది వాటిలో సరైనది పైవన్నీ కూడా సరైనవి. ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత 21 నుంచి 60 పెరిగింది. హైదరాబాద్ అక్షరాస్యత 30 నుంచి 79 పెరిగింది. హైదరాబాద్ మినహా తెలంగాణ అక్షరాస్యత 14 నుంచి 55కి పెరిగింది. పైవన్నీ కూడా సరైనవి. 55వ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. జతపరచండి అన్నారు. జతపరచండి. తెలంగాణ తల్లికి సంబంధించింది ఆన్సర్ వచ్చేసి ఫ్రెండ్స్ 3. తెలంగాణ తల్లిని ప్రజాతంత్ర వారపత్రిక కవర్ పేజీ మీద ముద్రించినది దేవులపల్లి అజయ్. తెలంగాణ తల్లికి రూపాన్ని ఇచ్చినది గంగాధర్. తెలంగాణ తల్లిని మట్టిలో తయారు చేసినది బివిఆర్ చారి. తెలంగాణ తల్లి బేగంపేటలో ఆవిష్కరించింది విజయశాంతి సి. ఆన్సర్ వచ్చేసి 3. నెక్స్ట్ 56వ క్వశ్చన్. రాష్ట్ర స్థాయి గిరిజన రైతు కూలీ సంఘం ఎప్పుడు ఏర్పడింది? పిక్షిలో 2 1981. నెక్స్ట్ 57వ క్వశ్చన్. జియో నంబర్ 16 సంబంధించి సరికాని వాక్య 1, 2 సరైనది, 3వది సరికాదంట. జూరాల, శ్రీశైలం, ఎడమగట్టు, శ్రీరామ్ సాగర్ పనులలో ఉన్న గెజిటెడ్ ఉద్యోగులను వారి సొంత జోన్లకు పంపవలే. ఇది సరైనదే. బోగస్ సర్టిఫికేట్ కింద నియమితులైన తెలంగాణ ఇతరులను చర్యలు తీసుకోవాలి. ఇది కూడా సరైనదే. 3వది 1976 అక్టోబర్ 18 నుండి 5-8 జోన్లలో జిల్లా నిబంధనలకు వ్యతిరేకంగా నియమితులైన తెలంగాణ ఇతరులందరినీ వెనుకకు పంపకూడదు. ఇది తప్పన్నట్టు. 1, 2 సరైనది, 3వది సరికాదు. ఆన్సర్ 1. నెక్స్ట్ 58వ క్వశ్చన్. 19వ డిస్ట్రిబ్యూటర్ యొక్క ముఖ్య ఉద్దేశంలో సరికానిది 2 సరైనది, 1వది సరికాదు. 1వది సరే. దీని ప్రకారం ఆంధ్ర ప్రాంతం నుండి నందిగామ ప్రాంతానికి ఎడమ కాల్వ 19వ డిస్ట్రిబ్యూటరీ నీరందించాలని జాయింట్ ప్రాజెక్టు రిపోర్ట్ పేర్కొన్నది. ఇది సరికాదు. తెలంగాణ ప్రాంతానికి పూర్తి స్థాయిలో నీరందించిన తర్వాతే చివరగా 19వ డిస్ట్రిబ్యూటరీ ద్వారా ఆంధ్రకు నీరందించాలి. ఇది సరైనది. నెక్స్ట్ వచ్చేసి 59వ క్వశ్చన్. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంకు సంబంధించి సరికాని వాక్య 1, 2, 3 తప్పు, 4వది సరైనదంట. సరైనది చూద్దాం. అష్టసూత్ర పథకం పార్లమెంట్ ప్రకటన 1969 ఏప్రిల్ 15. తప్పులు చూద్దాం. 1, 2, 3 తప్పులంట. 1969-73 మధ్య జరిగిన కాలాన్ని తొలి ప్రత్యేక ఉద్యమంగా పరిగణిస్తారు. 2వది 1969 ఫిబ్రవరి 28న తెలంగాణ ప్రజాసమితి ఏర్పాటు, అధ్యక్షుడు మదన్ మోహన్. మొట్టమొదటిసారిగా తెలంగాణ చిత్రపటాన్ని ఆవిష్కరించింది టి పురుషోత్తమరావు. ఈ 3 కూడా తప్పు, 4వది సరైనది. సారీ. ఇది ఆన్సర్ 3 ఫ్రెండ్స్. 1, 2, 3 కూడా సరైనది. 59వ క్వశ్చన్ ఇంతకుముందు చెప్పింది తప్పు ఫ్రెండ్స్. 1, 2, 3 3 కూడా సరైనవే, 4వది మాత్రం తప్పు. ఆప్షన్ 3 ఇంతకుముందు రిటర్న్ చెప్పేసిన 2వది. సారీ. అరవై క్వశ్చన్. తెలుగు జాతి భావన పేరుతో తెలంగాణ అస్తిత్వంపై ప్రపంచ తెలుగు మహాసభలు ఎప్పుడు జరిగాయి? 1975 ఏప్రిల్ 12 నుంచి 19 వరకు. 61వ క్వశ్చన్. 2009 ఎన్నికల సందర్భంగా మహాకూటమి ఎప్పుడు ఏర్పడింది? అంటే 2009 జనవరి 31. నెక్స్ట్ 62వ క్వశ్చన్. 1969 తెలంగాణ ఉద్యమంలో భాగంగా యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎప్పుడు మొదటిసారిగా జై తెలంగాణ నినాదం ఇచ్చారు? 1969 జనవరి 15.
63వ క్వశ్చన్, ప్రత్యేక తెలంగాణ కోరిన డిమాండ్ చేసిన తొలి రాజకీయ పార్టీగా చరిత్రలో నిలిచిన పార్టీ, స్వతంత్ర పార్టీ. 64వ క్వశ్చన్, హరిజన్ సేవక్ సంఘ్ స్థాపకుడు ఎవరు? హరిజన్ సేవక్ సంఘ్ స్థాపకుడు ఎవరు? రావి నారాయణ రెడ్డి. ఆప్షన్ 4. 65వ క్వశ్చన్, సరోజిని నాయుడు కూతురు ఎవరు? 1 and 2. పద్మజ నాయుడు, లీలామణి నాయుడు, ఇద్దరు కూడా. నెక్స్ట్ వచ్చేసి 66వ క్వశ్చన్, ఈ క్రింది వాణిని జతపరచండి. 1990 మొత్తం సాగు భూమి గురించి ఇచ్చారు, దాన్ని జతపరచండి అన్నారు. 66వ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. బోర్లు బావులు తెలంగాణ ప్రాంతంలో 44%, తెలంగాణ ప్రాంతంలో చెరువులు 14%, ఆంధ్ర ప్రాంతంలో చెరువులు 10%, ఆంధ్ర ప్రాంతంలో బోరు బావులు 15.1%. ఏబిసిడి అంటే 1A 2B 3C 4D. రైట్ ఆన్సర్ ఆప్షన్ 1. 67వ క్వశ్చన్, ఈ క్రింది ఏ సమస్యలు 1953లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు దోహదం చేశాయి? పైవన్నీ సరైనవి. తెలంగాణ సాయుధ పోరాటం యొక్క ప్రతిఫలం, నాన్ ముల్కీ వ్యతిరేక ఉద్యమం, ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు వ్యాపారులపై రగిలిన వ్యతిరేకత, జరిగిన ఘర్షణలు. పైవన్నీ సరైనవి. నెక్స్ట్ 68వ క్వశ్చన్, 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థి కార్యాచరణ సంఘం అధ్యక్షుడు ఎవరంటే ఫస్ట్ ఆన్సర్ మదన్ మోహన్ ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ. తర్వాత మల్లికార్జున వచ్చేసి టిపిఎస్ ప్రథమ అధ్యక్షుడు. నెక్స్ట్ రావడ సత్యనారాయణరావు తెలంగాణ విద్యార్థి కార్యాచరణ సంఘం అధ్యక్షుడు. కెఆర్ రామోస్ వచ్చేసి తెలంగాణ ఎన్జిఓ అధ్యక్షుడు. ఆన్సర్ 1. కన్ఫ్యూజ్లో వచ్చేసింది. నెక్స్ట్ 69వది, గుండాయుధం వ్యతిరేక దినం, ఉపాధ్యాయ దుర్దశ దినం, మృతవీరుల దినం, తెలంగాణ రక్షణల దినం ఎప్పుడు అనేది చెప్పాలి ఫ్రెండ్స్. గుండాయిజం వ్యతిరేక దినం వచ్చేసి 1969 జూన్ 3, ఉపాధ్యాయ దుర్దశ దినం 1969 సెప్టెంబర్ 5. నెక్స్ట్ మృతవీరుల దినం 1970 జనవరి 4. తెలంగాణ రక్షణ దినం 1968 జూలై 10. ఆప్షన్ 1. నెక్స్ట్ వచ్చేసి 70వ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ముందు జరిగిన సంఘటన. ముందు ఈ 4 ఏది ముందు జరిగింది అంటున్నారు. శ్రీకాంతాచారి మరణం, ఇది ముందు. తెలంగాణ రాజకీయ జేఏసీ ఏర్పాటు, చిదంబరం రాష్ట్ర ఏర్పాటు ప్రకటన, ఓషియా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం. శ్రీకాంతాచారి మరణం అనేది ముందు జరిగింది. నెక్స్ట్ 71వ క్వశ్చన్, తెలంగాణ ప్రకటనను చేసే వరకు తెలంగాణ మార్చ్ను విరమించకోమని టీజేఏసీ ప్రకటించింది. అయితే ఈ కార్యక్రమం ముగించడానికి గల కారణం భారీ వర్షం. నెక్స్ట్ వచ్చేసి 72వ క్వశ్చన్, సింగరేణి ఓపెన్ కాస్టింగ్ విధానంలో గనుల తవ్వకం వలన కలుగుతున్న పర్యావరణ నష్టములను ప్రపంచానికి తెలియజేయడంతో క్రియాశీలక పాత్ర పోషించినది. తెలంగాణ విద్యావంతుల వేదిక. నెక్స్ట్ వచ్చేసి 73వ క్వశ్చన్,
ఈ క్రింది వాణిలో ఏది తెలంగాణ ఉద్యమ చిత్తమవుగా పిలువబడుతుంది? పొక్కిలి. 74వ క్వశ్చన్. గిరిజన భూములు భూ పరాయకరణ అన్న అంశంపై పరిశోధనలు చేసి 1985లో PhD పట్టా పొందినవారు? బియ్యల జనార్దన్ రావు. 70వ క్వశ్చన్. సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితిని స్థాపించినది ఎవరు? కేశవరావు జాదవ్. నెక్స్ట్ 76వ క్వశ్చన్. TJC మలిదశ ఉద్యమంలో భాగంగా మొదటిసారి ఎప్పటి వరకు కేంద్రం తెలంగాణ ప్రకటన చేయాలని గడువు విధించింది? 2010 ఫిబ్రవరి 7. 77వ క్వశ్చన్. తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం ఎప్పుడు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు? 2014 మార్చి 2. 78వ క్వశ్చన్. జతపరచండి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అన్నారు. పునర్విభజన చట్టం. ఆన్సర్ 3. 4వ భాగం వచ్చేసి హైకోర్టు అంశం. 5వ భాగం వచ్చేసి వ్యయానికి అధికారం ఆదాయ పంపిణీ. 6వ భాగం వచ్చేసి ఆప్షన్ 3 ఆస్తుల అప్పుల పంపిణీ. 7వ భాగం వచ్చేసి కార్పొరేషన్కు సంబంధించిన నియామకాలు. ఆప్షన్ 3. 79వ క్వశ్చన్. మా తెలంగాణ పత్రికను 1987లో ఎవరు ప్రారంభించారు? టి ప్రభాకర్. 80వ క్వశ్చన్. 1969 ఉద్యమం సందర్భంగా కాలేజీ టీచర్స్ అసోసియేషన్ ప్రచురించిన పుస్తకం తెలంగాణ మూమెంట్. నెక్స్ట్ 81వ క్వశ్చన్. 81వ క్వశ్చన్. కాళోజీ నారాయణరావు శత జయంతి ఉత్సవాలు ఎక్కడ జరిగాయి? 1 and 2 వరంగల్, హైదరాబాద్. నెక్స్ట్ 82వ క్వశ్చన్. పార్టీలు విలీనం అన్నారు. పార్టీలు విలీనం. నవ తెలంగాణ పార్టీ ప్రజారాజ్యంలో విలీనమైంది. జై తెలంగాణ పార్టీ కాంగ్రెస్లో విలీనమైంది. తెలంగాణ నగర సమితి బీజేపీలో విలీనమైంది. తల్లి తెలంగాణ పార్టీ టీఆర్ఎస్లో విలీనమైంది. ఆప్షన్ 3. 83వ క్వశ్చన్. తెలంగాణపై విస్తృత స్థాయిలో అంగీకారం కోసం 2005లో కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ? ప్రణబ్ ముఖర్జీ కమిటీ. తర్వాత 84వ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో వరంగల్ డిక్లరేషన్ను విడుదల చేసింది? అఖిల భారత ప్రజా ప్రతిఘటన సభ. ఇంపార్టెంట్. నెక్స్ట్ 85వ క్వశ్చన్. జతపరచండి అన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక గురించి జతపరచండి అన్నారు. ఆప్షన్ 1. 2వ అంశం వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం. 3వ అంశంలో హైదరాబాద్ రాజధానిగా రాయల తెలంగాణ. తర్వాత 5వ అంశం హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్ర ప్రతిపత్తి. అలాగే 4వ అంశం వచ్చేసి ప్రత్యేక తెలంగాణ పెద్ద కేంద్రపాలిత ప్రాంతం. ఆప్షన్ 1. నెక్స్ట్ 86వ క్వశ్చన్. వచ్చేసి శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో 9వ చాప్టర్లో ఏ అధ్యాయాన్ని రహస్యంగా ఉంచి కుట్రపూరిత సలహాలు ఇచ్చింది? 9వ అధ్యాయం. దీన్ని రహస్యంగా ఉంచింది. 87వ క్వశ్చన్. ముల్కీ ధృవపత్రాన్ని ఎవరు జారీ చేసేవారు? తహసీల్దార్. 88వ క్వశ్చన్. సరైనది జత కానిది అన్నారు. సరి అయిన జత కానిది. ఆర్థిక సంస్కరణలో భాగంగా టంకాశాల 1858 సరికాదు. మున్సిప్ వివాదాల పరిష్కారం ప్రజలకు న్యాయం ఇది కరెక్టే.
కస్టమ్స్ శాఖ 1861 కరెక్ట్. జిల్లాదారులు జిల్లా స్థాయిలో శాంతి భద్రతలను కాపాడేవారు, ఈ కరెక్ట్. ఆర్థిక సంస్కరణలో భాగంగా టంకశాల 1858 అనేది సరికాని జత. తర్వాత 89వ క్వశ్చన్. 89వ క్వశ్చన్ బూరుగుల మంత్రివర్గంకు సంబంధించి సరికాని జత. స్థానిక పరిపాలన మర్రి చెన్నారెడ్డి, ఇది సరికాదు. 89వ క్వశ్చన్ హైదరాబాద్ రాష్ట్ర శాసనకు చెందిన వారిని జతపరచుము అన్నారు. 90వ క్వశ్చన్ ఆన్సర్ 3. పరిశ్రమలు వాణిజ్య మండలి కోరటేకర్ వినాయకరావు. పబ్లిక్ వర్క్ మంత్రి మహదీ నవాబ్ జంగ్ బహదూర్. తర్వాత న్యాయశాఖ మంత్రి సి జగన్నాథరావు. తర్వాత విద్యా ఆరోగ్య శాఖ మంత్రి ఫుల్చంద్ గాంధీ. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 91వ క్వశ్చన్ జతపరచండి వాయిద్యాలు అన్నారు. జతపరచండి. 91వ క్వశ్చన్ ఆన్సర్ 3. 1 ఒగ్గు కథ వచ్చేసి ఒగ్గు. జముకల కథ జమిడి కలిద భవనిక. జగ్గం వచ్చేసి బుడిగే. శారద వచ్చేసి తంబుర. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 92వ క్వశ్చన్ ఎవరు చెప్పే కథలు శృంగార మరియు కరుణ రసాలను ప్రతిబింబించేవిగా ఉంటాయి. జమకుల కథలు. 93వ క్వశ్చన్ బతుకమ్మ పండుగ ముఖ్య ఉద్దేశం అన్నారు. బతుకమ్మ పండుగ ముఖ్య ఉద్దేశం పైవన్నీ సరైనవి. ఇది తెలంగాణ మాత్రమే ప్రత్యేకమైనది. ఇది తెలంగాణ సంస్కృతికి ప్రతీక. సోదరభావం, ఐక్యత, ప్రేమ గురించి పండుగ జరుపుకుంటారు. అన్ని సరైనవి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి నిజాం కాలంలో సిర్పూర్ కాగితం పరిశ్రమ ఏ సంవత్సరంలో నిర్మించారు? ఆప్షన్ 3 1939. 94వ క్వశ్చన్ 95వ క్వశ్చన్ హైదరాబాద్ సిటీ కాలేజ్ వద్ద ఏ రోజున పోలీస్ కాల్పులు విద్యార్థులపై జరిపినారు? 1952 సెప్టెంబర్ 3. 96వ క్వశ్చన్ సిపిఐఎంఎల్ ఆధ్వర్యంలో జగిత్యాల జయప్రదం ఎప్పుడు జరిగింది? 1978 సెప్టెంబర్ 7. 97వ క్వశ్చన్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సంబంధించి క్రింది వానిలో సరి కానిది అన్నారు. సరి కానిది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత సామర్థ్యం 330 టీఎంసీల నుండి 400 టీఎంసీకి పెంచబడింది. ఇది సరి కాదు. 4వ ఆప్షన్ సరికాదు. ఇది నిజాం కాలంలోనే అంకురార్పణ జరిగింది. ఇది కరెక్టే. దీని ఉద్దేశం 20 లక్షల ఎకరాలకు సాగునని కరెక్టే. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత దీని సామర్థ్యం 330 నుండి 440 టీఎంసీలకు కుదించబడింది. కరెక్టే. 4వది సరి కాదు. 98వ క్వశ్చన్ దక్కన్ ఏరా పత్రిక స్థాపకుడు ఎవరు? కృష్ణస్వామి మోదిరాజ్. 99 రోషియా కమిటీ ఎప్పుడు ఏర్పడింది? 3 2008. 100వ క్వశ్చన్ వచ్చేసి అష్టసూత్రంలో భాగంగా తెలంగాణకు సంబంధించిన మిగులు నిధులు ఖర్చు చేసే విషయంపై కేంద్ర ఆర్థిక దేశీయంగా మంత్రిత్వ శాఖలు మరియు వేటి మధ్య వెంటనే చర్చ జరగాలి అన్నారు. ఆన్సర్ వచ్చేసి 1 ప్రణాళిక సంఘం మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల మధ్య. ఆన్సర్ 1. నెక్స్ట్ జతపరచుమన్నారు. 101. నిజాం రాష్ట్ర ప్రథమ గ్రంథాలయ సమావేశం అధ్యక్షుడు. నిజాం రాష్ట్ర ద్వితీయ గ్రంథాలయ సమావేశం అధ్యక్షులు. నిజాం రాష్ట్ర ద్వితీయ గ్రంథాలయ సమావేశం అధ్యక్షులు. నిజాం రాష్ట్ర ద్వితీయ గ్రంథాలయ సమావేశం. నిజాం రాష్ట్ర ప్రథమ గ్రంథాలయ సమావేశం ఎప్పుడు, ఎక్కడ, ఎవరు అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి 101.
101 ఆన్సర్ వచ్చేసి 2. నిజాం రాష్ట్ర ప్రథమ గ్రంథాలయ సమావేశం అధ్యక్షుడు వామన్ నాయక్. నిజాం రాష్ట్ర ద్వితీయ గ్రంథాలయ సమావేశం అధ్యక్షుడు నిజాం రాష్ట్ర ప్రథమ గ్రంథాలయ సమావేశం అధ్యక్షుడు పింగళి వెంకట రామిరెడ్డి. నిజాం రాష్ట్ర ద్వితీయ గ్రంథాలయ సమావేశం అధ్యక్షుడు వామన్ నాయక్. 2A. నిజాం రాష్ట్ర ద్వితీయ గ్రంథాలయ సమావేశం వచ్చేసి బి సూర్యాపేట, 1928 సూర్యాపేట. నిజాం రాష్ట్ర ప్రథమ గ్రంథాలయ సమావేశం 1925 ఫిబ్రవరి 28. ఆప్షన్ వచ్చేసి బి 2. నెక్స్ట్ 102వ క్వశ్చన్. 102వ క్వశ్చన్. నక్సలైట్ ఉద్యమంలో తెలంగాణ ప్రాంతం నుండి కీలక పాత్ర పోషించిన వారిలో సరికాని జత ఇవన్నీ సరైనవి అంట. కాకతీయ మెడికల్ కాలేజీ కొల్లూరు చిరంజీవి, ఆర్ఈసి వరంగల్ చంద్రశేఖర్, కొండపల్లి సీతారామయ్య గాబ్రియల్ స్కూల్ టీచర్ ఇవన్నీ సరైనవి. 103వ క్వశ్చన్. 1969 జూలైలో రైతాంగ సంఘర్షణ సమితి ఎన్ని గ్రామాలను తన అదుపులోనికి తీసుకుంది? 300 గ్రామాలను. 104వ క్వశ్చన్. చార్ మజుందార్ను కలకత్తాలో ఎప్పుడు అరెస్టు చేశారు? 1972 జూలై 16. 105వ క్వశ్చన్. 105వ క్వశ్చన్ వచ్చేసి 1969లో గుత్తికొండ బిలం సమావేశంలో ఏర్పాటు చేసిన సిపిఐఎంఎల్ రాష్ట్ర కమిటీలో తెలంగాణ ప్రాంతం నుండి సభ్యునిగా ఎన్నికైనది ఎవరు? 192 సత్యమూర్తి అండ్ కొండపల్లి సీతారామయ్య. 106వ క్వశ్చన్ జతపరచండి అన్నారు. తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ జనసభ, తెలంగాణ పార్టీ, జయ తెలంగాణ పార్టీ. 106వ క్వశ్చన్. 4. తెలంగాణ ప్రజా సమితి 1987, తెలంగాణ జనసభ 1985, తెలంగాణ పార్టీ 1984, జయ తెలంగాణ పార్టీ 1997. నెక్స్ట్ 107వ క్వశ్చన్. ఈ క్రింది ప్రవచనాలను పరిశీలించి సరైన దానిని గుర్తించుము అన్నారు. 2 సరైనది, 1 సరికాదంట. 2వ సరైనది, 1 సరికాదు. ప్రవచనం. ఆర్థిక సంస్కరణల ఫలితంగా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో అనేక పరిశ్రమలు నెలకొల్పబడినాయి. నెక్స్ట్ 1వ ప్రవచనం. 1991 తర్వాత తెలంగాణ ప్రాంతము ఉపాధి అవకాశాలు మెరుగుపడినాయి. 2వది సరైనది కానీ 1వది సరి కాదు. నెక్స్ట్ 108వ క్వశ్చన్. జర్నలిస్టు గులాం రసూల్ ఖాన్ ఎన్కౌంటర్ను ఖండించిన సభ? ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఎక్స్ప్రెషన్ సభ. 109వ క్వశ్చన్. జతపరచండి అన్నారు. శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు ప్రకటన 2010 ఫిబ్రవరి 3. తెలంగాణ రాష్ట్ర విభజన కమిటీ ఏర్పాటు 2013 ఆగస్టు 6. శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రంలో మొదటి పర్యటన 2010 ఫిబ్రవరి 12. శ్రీకృష్ణ కమిటీ నివేదిక 2010 డిసెంబర్ 30. ABCD రైట్ ఆన్సర్ ఆప్షన్ 3. 110వ క్వశ్చన్. శ్రీకృష్ణ కమిటీ సభ్యులు. జస్టిస్ శ్రీకృష్ణ అధ్యక్షుడు మరియు మాజీ న్యాయమూర్తి వికే దుగ్గల్ కార్యదర్శి, మాజీ కేంద్ర హోంశాఖ కార్యదర్శి రవీందర్ కౌర్, ఢిల్లీ ఐఐటి హ్యుమానిటీస్ సోషల్ సైన్స్ ప్రొఫెసర్ రణబీర్ సింగ్ డైరెక్టర్
రణబీర్ సింగ్ వచ్చేసి నల్సార్ వ్యవస్థాపక డైరెక్టర్. ఏబిసిడి రైట్ ఆన్సర్, ఆప్షన్ 1. నెక్స్ట్ 111వ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని అంశాలకు సరైనది అంటున్నాడు. ఒకటోది సరికాదు, రెండోది సరైనది అంట. ఒకటోది ఏది సరికాదు అంటే, ఈ చట్టంలోని 5వ భాగంలో హైకోర్టు గురించి మరియు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు ఏర్పడే వరకు 2 రాష్ట్రాలు ఉమ్మడి హైకోర్టుగా ఇప్పుడు ఉన్న హైకోర్టు ఉంటుంది. ఇది సరికాదు. ఈ చట్టంలోని 4వ భాగంలోని 30వ సెక్షన్ నుండి 48 వరకు హైకోర్టుకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. రెండోది సరైనది కానీ ఒకటోది సరికాదు. తర్వాత 112వ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం 2 రాష్ట్రాలకు ఆంధ్ర తెలంగాణ ఎన్ని సంవత్సరాలకు హైదరాబాద్ రాజధానిగా ఉంటుంది? 112వ క్వశ్చన్. 10 సంవత్సరాలు. 113వ క్వశ్చన్. యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో చేర్చిన తెలంగాణ సంబంధించిన సరైన అంశం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు హామీ. ఇది రైట్ ఆన్సర్. తర్వాత 14వది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఉభయ సభలను ఉద్దేశించి సరైన సంప్రదింపులు జరిపి సరైన సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని చేపడతామని ప్రసంగించినది ఎప్పుడు? 2004 జూన్ 7. నెక్స్ట్ జతపరచండి అన్నారు. కాలరేఖలు అంపశ నవీన్, ఎర్ర పావురాలు అలిశెట్టి ప్రభాకర్, తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ ప్రొఫెసర్ జయశంకర్, నిల్లు నిజాలు ఆర్ విద్యాసాగర్ రావు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 116వ క్వశ్చన్. జతపరచండి అన్నారు. అరుణోదయ సాంస్కృతిక సమీక్ష విమలక, మంజిర రచయిత వ్యవస్థాపక అధ్యక్షులు నందిని సిద్ధారెడ్డి, తెలంగాణ జాగృతి కవిత, ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ మణికొండ వేదకుమార్ వచ్చేసి. నెక్స్ట్ 117వ క్వశ్చన్. గంట చక్రపాణి యొక్క రచనలకు సరైనది. పైవన్నీ. మేము సైతం, సమాజ శాస్త్రంలో సూత్రాలు, ఎడ్యుకేషన్ ఎక్స్క్లూజన్ అండ్ ఎంపవర్మెంట్ ఇండియా, పైవన్నీ కూడా సరైనది. 118వ క్వశ్చన్. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిందని కేంద్రం ఎప్పుడు ప్రకటించింది? 2014 మార్చి 4న. నెక్స్ట్ 119వ క్వశ్చన్. ఈ క్రింది రాజవంశాలలో ఎవరి తోరణాన్ని తెలంగాణ ప్రభుత్వ రాష్ట్ర చిహ్నంగా తీసుకోబడింది? కాకతీయులు. నెక్స్ట్ 120వ క్వశ్చన్. సాలార్జంగ్ ఆర్థిక సంస్కరణలో భాగంగా గుత్తిదారులు, దత్తదారుల అధికారాలను తగ్గించి క్రింది వారిలో ఎవరిని శిస్తు వసూలు కోసం నియమించారు? నియమించారంటే తాలూకాదారులను నియమించారు. 121వ క్వశ్చన్. కొండరెడ్లకు సరికాని వాక్య. వీరు పోడు వ్యవసాయం చేయరు, విస్తృత వ్యవసాయం చేస్తారు. ఇది సరికాని వాక్య. వీరిది పితృస్వామ్య వ్యవస్థ, పోడు వ్యవసాయం, పంది మాంసం తింటారు, ఎద్దు మాంసం తినరు. 4వది సరికాని వాక్య. 122వ క్వశ్చన్. భువనగిరి జనసభ, సూర్యాపేట మహాసభల తర్వాత మరణించిన విప్లవకారులు. 1 and 2. మారోజు వీరన్న, బెల్లి లలిత. నెక్స్ట్ 123వ క్వశ్చన్. 1884-86 మధ్య కాలంలో జారీ అయిన ముల్కీ నిర్వచనం ప్రకారం ముల్కీలుగా గుర్తించబడాలంటే 12 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసిన వారి పిల్లలు. రెండవది రైట్ ఆన్సర్. 124వది. తెలంగాణలో అతి పొడవైన సాగునీటి కాలువ కాకతీయ కాలువ. నెక్స్ట్ 125వ క్వశ్చన్.
రాష్ట్రాల స్వరూప స్వభావాలలో సమతుల్యం ఉండాలని అంబేద్కర్ ఏ కులమానాలను పేర్కొన్నాడు? పైవన్నీ జనాభా, భౌతిక విస్తీర్ణం, ఆర్థిక స్వావలంబన. 120 క్వశ్చన్. జగన్ మిత్ర మండలి ఎప్పుడు ఏర్పడింది? 1906. తర్వాత 127 క్వశ్చన్. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి అన్నారు. షెడ్యూల్ కులాల అక్షరాస్యత వచ్చేసి 58. షెడ్యూల్ తెగల అక్షరాస్యత 49. గ్రామీణ అక్షరాస్యత 57. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. 108వ క్వశ్చన్. కేసీఆర్ ఆధ్వర్యంలో బిఎస్ రాములు సూచనల మేరకు తెలంగాణ తల్లికి రూపాన్ని ఇచ్చినది? ప్రొఫెసర్ గంగాధర్. నెక్స్ట్ 108వ క్వశ్చన్. వరంగల్ జిల్లాలో ముల్కీ ఉద్యమంపై ఏర్పడ్డ విద్యార్థి కార్యాచరణ సమితి ఏ రోజున తీర్మానం చేశారు? 1952 జూలై 28. 1952 జూలై 28. 130వ క్వశ్చన్. 130వ క్వశ్చన్ వచ్చేసి స్వామి సీతారాం నిరాహార దీక్షను ఎవరి ఆధ్వర్యంలో విరమించడం జరిగింది? ఆచార్య వినోబాబావే. 131వ క్వశ్చన్. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నెహ్రూ ఎప్పుడు శంకుస్థాపన చేశాడు? 1955 డిసెంబర్ 10. 1955 డిసెంబర్ 10. 132వ క్వశ్చన్. జై ఆంధ్ర ఫ్రంట్ స్థాపనలో కీలక పాత్ర పోషించినది ఎవరు? పైవారందరూ. తెన్నేటి విశ్వనాథం, అన్నబత్తుల నాగేశ్వరరావు, గౌతు లచ్చన్న. పైవారందరూ. జై ఆంధ్ర ఫ్రంట్ స్థాపనలో కీలక పాత్ర పోషించినది ఎవరు? పైవారందరూ. 137వ క్వశ్చన్. ఏ ఆర్టికల్ క్రింద జిల్లా మరియు జోనల్ క్యాడర్ను విభజించారు? 371 డి. 134వ క్వశ్చన్. రాష్ట్రపతి జారీ చేసిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ యొక్క ఉల్లంఘనాలు? పైవన్నీ. జిల్లా స్థాయి కేడర్లను మార్చారు, నాన్ గెజిటెడ్ కేడర్లను జోనల్ స్థాయి గెజిటెడ్ కేడర్లుగా మార్చారు, నియామకాలు జరిగినప్పుడు ముందుగా ఓపెన్ కాంపిటీషన్ ద్వారా నింపబడిన కోటకు బదులు రిజర్వ్ నింపుతారు. ఇవన్నీ కూడా ఉల్లంఘనాలు జరిగినాయి. పైవన్నీ కూడా ఉల్లంఘనాలు జరిగినాయి. నెక్స్ట్ 135వ క్వశ్చన్. తెలంగాణలో మొట్టమొదటి కార్పొరేట్ హాస్పిటల్ పేరు? సిడిఆర్ హాస్పిటల్. నెక్స్ట్ 136వ క్వశ్చన్. జతపరచుము అన్నారు. వాటిలో విలీనం. 136వ క్వశ్చన్. తెలంగాణ పార్టీ టిఆర్ఎస్ ఎప్పుడు విలీనమైందంటే 2009 జనవరి 16. తెలంగాణ సాధన సమితి టిఆర్ఎస్లో విలీనమైంది 2002 ఆగస్టు 11. తర్వాత నవ తెలంగాణ పార్టీ ప్రజారాజ్యంలో 2009 మార్చి. తెలంగాణ నగర సమితి వచ్చేసి బీజేపీలో 2013 జూన్ 3. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్ ఇది కూడా. 137వ క్వశ్చన్. ఈ క్రింద ఇవ్వబడిన సమాచారం ఎవరికి సంబంధించినది? ఆయన తెలంగాణ జనసభలో నాయకులలో ఒకరు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్ రాజీవ్ గాంధీకి వినిపించారు. అనంతరం ఆర్య సమాజ కార్యకలాపాలలో మునిగిపోయి తెలంగాణ పోరాటాన్ని మర్చారు. వందే మాతరం, రామచంద్రరావు, ఈ మూడు కూడా ఎవరు అన్నారు? వందే మాతరం రామచంద్రరావు, ప్రతాప్ కిషోర్, ఈవి పద్మనాభం, ఎం కిషోర్ రావు. అంటే వందే మాతరం రామచంద్రరావు అన్నట్టు. ఆప్షన్ 1 ఆన్సర్. 138వ క్వశ్చన్. జతపరచండి అన్నారు. 8వ సెక్షన్. ఉమ్మడి రాజధాని నివాసుల రక్షణ బాధ్యత. 7వ సెక్షన్ వచ్చేసి ఉమ్మడి గవర్నర్. 5వ భాగం వచ్చేసి
వ్యయ ఆదాయాల పంపిణీ. తర్వాత 8వ భాగం వచ్చేసి అఖిల భారత సరుకులకు నిబంధనలు. అఖిల భారత సరుకులకు సంబంధించిన నిబంధనలు. ఆప్షన్ 3. 109వ క్వశ్చన్ వచ్చేసి సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులకు సంబంధించింది సరికానిది. వీరు 20 రోజుల పాటు సమ్మె నిర్వహించారు. ఇది సరికానిది. వీరు సెప్టెంబర్ 13, 2011 ప్రారంభించి అక్టోబర్ 18 విరమించారు. వీరు 30 రోజుల పాటు సమ్మెను నిర్వహించారు. సమ్మె వల్ల సింగరేణి దాదాపు 600 కోట్లు నష్టం వాటిల్లింది. కార్మికుల వేతన రూపంలో 120 కోట్లు నష్టపోయారు. ఇవన్నీ కరెక్ట్ కానీ 4వది సరికాని అంశం. నెక్స్ట్ 140వ క్వశ్చన్ గిర్గ్లాని కమిటీకి సంబంధించింది సరైనది అన్నారు. పైవన్నీ సరైనవే. ఆన్సర్ పైవన్నీ సరైనవే. జీవో నంబర్ 16 అమలు కోసం చేయబడిన ఏకసభ్య కమిషన్ ప్రభుత్వం కమిటీని 2001 జూన్ 20న నియమించింది. తొలి నివేదికను 2001 అక్టోబర్ 6న ప్రభుత్వానికి అందజేసింది. ఇది గిర్గ్లాన్ కమిటీ యొక్క పని. పైవన్నీ కూడా సరైనవే. 141వ క్వశ్చన్ 1981లో టీడీపీ అభ్యర్థి అయిన నారాయణరావు గౌడ్ మరణంతో ఏ నియోజకవర్గానికి హైదరాబాద్లో ఉప ఎన్నిక జరిగింది? హిమాయత్ నగర్. 142వ క్వశ్చన్ ఈ క్రింది ప్రవచనంను పరిశీలించి సరైన ఐచ్ఛికమును ఎన్నుకోనము అన్నారు. ప్రవచనం 1 దామోదరం సంజీవయ్య బంజారా భూములకు పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశంతో జీవో 139ను జారీ చేశాడు. జీవో 1394ని జారీ చేశాడు. ప్రవచనం 1962లో తెలంగాణ రైతు కూలీ సంఘాల ఆందోళన ఉధృతం అయ్యాయి. జీవో 1394. నెక్స్ట్ ఏంటంటే 142వది 1, 2 సరైనవి మరియు 1, 2కు సరైన విశేషణ. 1 మరియు 2 సరైనవి మరియు 1కు 2 సరైన విశ్లేషణ అంట. 143వ క్వశ్చన్ 1997 మార్చి 8, 9న భువనగిరి తెలంగాణ ప్రతినిధుల సదస్సులో తీర్మానించిన అంశాలకు సరైనది. పైవన్నీ సరైనవి అంట. తెలంగాణ కరెంట్ కోతను ఎత్తేయాలని కామన్ ఎంట్రెన్స్ పద్ధతిని రద్దు చేసి ప్రాంతీయ ఎంట్రెన్స్ పద్ధతిని ప్రవేశపెట్టాలి. మాన్యం, శిఖం, బంజరం మిగులు భూములను భూమి లేని వారికి పంపిణీ చేయాలి. 1/70 యాక్ట్ను పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న అటవీ భూములను అడ్వాన్స్ను తిరిగి ఇవ్వాలి. పైవన్నీ కూడా సరైనవి. 144వ క్వశ్చన్ 144వ క్వశ్చన్ వచ్చేసి 2014 జూన్ 2న ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర తొలి మంత్రివర్గం హరీష్ రావు వచ్చేసి నీటిపారుదల, జోగురామన్న అటవీ శాఖ, పద్మరావు గౌడ్ ఎక్సైజ్ శాఖ, తారక రామారావు ఐటీ మరియు పంచాయతీరాజ్ శాఖ. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. తర్వాత 45వ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సమ్మక్క సారక్కల స్మారకార్థం జరిపే జాతరకు సంబంధించింది సరైనది అన్నారు. పైవన్నీ కూడా సరైనవి అంట. ఇది ఆసియాలోని అతిపెద్ద గిరిజన పండుగ రైటే. భారతదేశంలో కుంభమేళ తర్వాత అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే జాతర కరెక్టే. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే జాతర ఫిబ్రవరిలో నిర్వహిస్తారు కరెక్టే. రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతరను రాష్ట్ర జాతరగా ప్రకటించింది కరెక్టే. అన్నీ సరైనవి. 146వ క్వశ్చన్ ఎస్ఆర్సీలో సభ్యులు కాని వారిని గుర్తించండి. ఎస్ఆర్సీలో
సభ్యులు కాని వారిని గుర్తించండి అన్నారు. ఆప్షన్ 3. 3 మరియు 4 మాత్రమే సరికాదంట. డాక్టర్ పన్నలాల్, జగత్ నారాయణ లాల్ ఇద్దరు సరికారంట. మిగతా వారు ఉదయనాథ్ కుంజరు, కవలం మాధవ పణిక్కర్ వీళ్ళిద్దరు ఉన్నారు, వీళ్ళిద్దరు లేరు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 147వ క్వశ్చన్. పండిత్ సుందర్లాల్ కమిటీకి సంబంధించి సరికాని వాక్య. 147వ క్వశ్చన్. 147వ క్వశ్చన్ వచ్చేసి పైవన్నీ కూడా సరైనవే. అంటే ఒకటి, పోలీస్ చర్య అనంతరం జేఎన్ చౌదరి నాయకత్వంలోని భారతీయ సైన్యం హైదరాబాద్లోని ముస్లిం ప్రజలను, అనేక మంది కమ్యూనిస్టులను బలిగొన్నది అని నివేదిక యొక్క సారాంశం. ఇది కరెక్టే. ఈ కమిటీ హైదరాబాద్ ప్రాంతంలో పర్యటన 1948 నవంబర్ 29 నుండి డిసెంబర్ 21. ఇది కరెక్టే. మూడో ఆప్షన్. కమిషన్ యొక్క అధ్యక్షుడు పండిత్ సుందర్లాల్, సభ్యులు ఖాజీ అబ్దుల్ గఫార్ మరియు యూనస్ అలీ. 2013లో ఈ కమిటీ నివేదికను యూపీఏ ప్రభుత్వం బహిర్గత పరిచింది. ఇవన్నీ కూడా సరైనది. ఆప్షన్ 4. 148వ క్వశ్చన్. 1997లో విడుదల చేసిన పీపుల్స్ వార్ డాక్యుమెంట్లో అంశాలకు సరికానిది అన్నారు. 48 వచ్చేసి ఆన్సర్ 3, 1, 2 సరైనవి. 2 కూడా సరైనవి. 49వ క్వశ్చన్. ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో సిబ్బంది నియామకాలు, ప్రమోషన్లు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కు సంబంధించి సరికానిది. 1వ ఆప్షన్. ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పులను సమీక్షించే అధికారం హైకోర్టుకు తప్ప వేరే కోర్టులకు ఉండేది కాదు. 2వది. ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పులను సవరించే అధికారం, తిరస్కరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండేది. 2 కూడా సరైనవే. 1, 2 కూడా సరైనవి. లాస్ట్ ఫైనల్ 150వ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరైనది. 1వది. మలిదశ తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ భాష సంస్కృతి పరిరక్షణ కోసం జరిగింది. 2వది. తొలి దశ తెలంగాణ ఉద్యమం ప్రజలందరి సమక్షంలో జరిగితే మలిదశ ఉద్యమంలో కేవలం రాజకీయ నాయకుల అభివృద్ధిలోనే జరిగింది. 1వది సరైన, 2వది సరికాదు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఇంతటితో 150 క్వశ్చన్లు డిస్కస్ చేసిన ఫ్రెండ్స్. ప్లీజ్ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇది ప్రాక్టీస్ పేపర్ 5వది ఫ్రెండ్స్.